ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 29 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 39వ కీర్తన 5-7 వచనాలు. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. వ్యాఖ్యానాంశం: నిరీక్షణ కలిగి జీవించుట 18వ భాగం. వ్యాఖ్యానాంశం: నిరీక్షణ కలిగి జీవించుట 18వ భాగం. వ్యాఖ్యానం: మానవాళి మనుగడను గూర్చి దావీదు పరిశీలనగా ఆలోచించి అది ఆవిరి వంటిదనే నిర్ణయానికి వచ్చాడు. యాకోబు కూడా ఇదే ఆలోచన కలిగిన వాడై, మన దినములు మన చేతిలో ఉన్నవి అని మనం అనుకుంటాము, కానీ కాదు అని చెప్పుచు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతమ రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని రాశాడు. ఒక పాటలో రాయబడినట్లుగా, నరుని ఆయుష్ బహుస్వల్పము, అది ఎండిటాకు వలె రాలిపోతుంది. మనలో ప్రతివానికి ఈ భూగోళం మీద జీవించటానికి సమయం నిర్ణయించబడింది. అందుకే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును అని బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఈ భూమి మీద మానవ జీవితం అతి తక్కువ కాలమే అయినా కానీ అది అర్ధరహితమైనది కాదు. దానికి ఒక పరమార్థం లేకపోలేదు. ఎక్కువ మంది మానవ జీవితం ఈ లోకంలోనూ ముగుస్తుంది అని తలంచుచు మరణానంతరము సంభవించు వాటిని గూర్చి ఆలోచించరు. ఇటు విధానము నిరాశాజనకమైన స్థితికి కారణమవుతుంది. మరికొంతమంది అయితే నేనెందుకు ఈ భూమి మీద ఉన్నాను అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నకు జవాబు నీ తల్లిదండ్రుల వద్ద దొరకదు, కానీ నిన్ను సృజించిన సృష్టికర్త వద్ద దొరుకుతుంది. సృష్టికర్తను గూర్చి కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను అని కీర్తన గ్రంథం 139వ కీర్తన 13-14 వచనాలు 16 వచనాల్లో రాయబడింది. ఆయన నిన్ను సృజించటం మాత్రమే కాదు, నీ విమోచన క్రయధనమును కూడా ఆయన చెల్లించాడు. నీ జీవితానికి క్రీస్తునందు విలువ ఉంది, ఒక అర్థం ఉంది. అలాగైతే నీ నిరీక్షణ ఆయన యందు ఉంచు. సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్. శుభములతో వందనాలు.